హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో గ్రే హెయిర్ విషయంలో మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా. సో దానికి సంబంధించి ఏమైనా మంచి హోమ్ రెమెడీ చిట్కాలు ఉన్నాయని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో గ్రే హెయిర్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మెడిసిన్తో కాకుండా, లేదంటే ఏమైనా యూస్ చేసి కాకుండా, డైల్స్ లాంటివి కాకుండా మంచిగా న్యాచురల్గా ఉండేటువంటి ఏమైనా ప్యాక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయంటారా? ఈ గ్రే హెయిర్ అన్నది ఒక అపోహ. చాలా మంది ఏం ఆలోచిస్తారంటే లైక్ ఈవెన్ ఆఫ్టర్ 40 years ఆఫ్ ఏజ్ ఒకరికి హెయిర్స్ వైట్ అయిపోతుందంటే ఈవెన్ అది కూడా వాళ్ళ గ్రే హెయిర్స్ అని చెప్తారు. బట్ ఇట్లా కాదు. యాక్చువల్లీ దట్ ఈస్ ద ఇన్ జనరల్గా ఒకరికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వైట్ అవ్వడం మొదలు పెడతాయి. సో దట్ ఈస్ నాట్ గ్రే హెయిర్. ఓకే, పీపుల్ హూ ఆర్ యంగ్ చాప్స్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ అండ్ వాళ్ళకు బిఫోర్ 40 years ఆఫ్ ఏజ్ వాళ్ళకు ఇన్ కేస్ గ్రే హెయిర్ వచ్చేసిందంటే, వైట్ హెయిర్ వచ్చేసిందంటే అప్పుడు మనం అనుకోవాలి దట్ ఈస్ ఏ గ్రే హెయిర్. బికాజ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రీమెచ్యూర్గా ఇది జరుగుతుంది. మనకు ఏ టైంలో మనకు వైట్ హెయిర్స్ రావకూడదు ఆ టైంలో వాళ్ళకు వైట్ హెయిర్స్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ గ్రే హెయిర్. ఓకే, సో దిస్ కాన్సెప్ట్ షుడ్ బి క్లియర్. సో అక్కడ ఏమవుతుందంటే లైక్ గ్రే హెయిర్ మనకు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మనము కరెక్ట్గా యాక్చువల్లీ రూట్ కాజ్ మనం తీసుకొని దానికి మనం ట్రీట్మెంట్ చేస్తే కూడా గ్రే హెయిర్ మనకు రికవర్ అవుతుంది. దట్ ఈస్ నంబర్ 1. అండ్ నంబర్ 2, ఒకరు ఓన్లీ న్యాచురోపతి చిట్కాల ద్వారా గ్రే హెయిర్కు కూడా బాగా చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అట్ ఆల్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ పర్టికులర్గా అన్నీ పాటించాలి. నేను ఏదైతే చెప్తున్నా వాళ్ళు పాటిస్తేనే అప్పుడు మాత్రం వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. ఓకే, సో అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఒకటి హై పొటాషియం ఫుడ్ మనం తీసుకోవాలి, అండ్ హై కాల్షియం ఫుడ్ తీసుకోవాలి, హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, హై ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. ఈ టైప్ ఫుడ్ ప్యాటర్న్ మనం తయారు చేయాలి. యాక్చువల్గా దేనిలో ఈ టైప్ ఐటమ్స్ ఉన్నాయి, ఆ టైప్ ఫుడ్ మనం ఖచ్చితంగా తినాలి. అండ్ దాంతోపాటు మెంతులు డైలీ మార్నింగ్ 2 spoons, ఈవినింగ్ 2 spoons వాళ్ళ నమ్ములుకొని తినేసి ఆ వాటర్ తాగాలి. అది నానబెట్టిన మెంతులు తీసుకోవాలి. ఓకే, పొద్దున నానపెట్టేసి సాయంత్రం తీసుకోవాలి, సాయంత్రం నానపెట్టేసి మళ్ళీ పొద్దున తీసుకోవాలి. ఓకే, అండ్ బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఐ విల్ టెల్ యూ, సపోజ్ గ్రే హెయిర్ ఒకరికి వచ్చేసింది. ఓకే, వచ్చిన తర్వాత వాళ్ళకు ఏంటంటే నార్మల్గా వాళ్ళకు ఇట్ లుక్స్ వెరీ అగ్లీ. మనకు రికవర్ అవ్వడానికి మనకు టైం పడుతుంది. ఫుడ్ ద్వారా మీరు చెప్పారు కదా కొంచెం టైం పడుతుంది అని. సో వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్స్? ఓకే, ఆ విధానంగా మనం ఆలోచిస్తే అక్కడ వస్తుంది ఏంటంటే లైక్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఏ మస్క్. ఓకే, సో హెయిర్ మస్క్ మనం ప్రిపేర్ చేసి మనం అప్లై చేయాలి. ఓకే, సో ఆ మస్క్ మనం ప్రిపేర్ చేయాలంటే అక్కడ మనం తీసుకోవాల్సిన ఐటమ్ ఏంటి అది చెప్తాను. ఒకటి భృంగరాజ్ పౌడర్, ఓకే, ఒకటి పసుపు పొడి, అండ్ దాంతోపాటు మనం తీసుకోవాల్సింది ఈ హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్. ఓకే, అండ్ దాంతోపాటు ఆమ్లా పౌడర్. ఈ 4 ఐటమ్స్ మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఓకే, తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఓకే, వాటర్ యాడ్ చేసేసి మనం కలపాలి. బాగా కలిపేసి వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ మినిమం 20 minutes to half an hour మనం సోక్ చేయాలి. అది half an hour తర్వాత ఇట్ విల్ బి రెడీ. సో దట్ టైమ్ యూ కెన్ అప్లై ఆన్ ద హెయిర్. ఓకే, హెయిర్లో అప్లై చేసిన తర్వాత మీరు ఉంచాల్సింది ఎప్పటి వరకు అంటే అట్లీస్ట్ ఫర్ 1 hour ఉంచాలి. ఓకే, సో అప్పటికి ఏమవుతుందంటే మీకు డెఫినెట్గా మీకు కలర్ మారిపోతుంది. అండ్ ఆ వైటిష్గా కనిపించేది హెయిర్స్ మొత్తం టోటల్గా అగైన్ కొంచెం అక్కడ మేబీ కొంచెం డార్కర్ కలర్గా మారుతాయి. అండ్ కొంతమందికి డార్కర్ కలర్ చాలా డార్కర్గా మారకపోతే కూడా ఏమవుతుందంటే కొంచెమైనా మారుతాయి. కొంచెం ఒక 50% వాళ్ళకు మార్పు వచ్చేస్తాయి. సో ఇట్ విల్ నాట్ లుక్ వైట్. ఓకే, సో దిస్ ఈస్ ద యాక్చువల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హెయిర్ ప్యాక్ అని మనం చెప్పొచ్చు. సో దే కెన్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ. బట్ దీంతో పాటు అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే మనకు ఫుడ్ ప్యాటర్న్ పాటించాలి. ఓకే, సో హై ప్రోటీన్ ఫుడ్ మనం తీసుకోవాలి. హై ప్రోటీన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఆల్ సార్ట్ ఆఫ్
non-veg items contains high protein, like mutton, chicken or eggs. ఇది అన్ని మనం అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనం తీసుకోవాలి. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, లైక్ మనం చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే, లైక్ డైలీ బేసిస్లో మనం ఫైబర్ ఎంత తీసుకుంటున్నాం అది చూడాలి. సో ఫైబర్ కూడా దానిలో యాడ్ అయి ఉండాలి. సో ఫైబర్ ఫుడ్ అయితే నార్మల్గా జొన్న రోటీ లేకపోతే నార్మల్ చపాతీలు కూడా మనకు ఫైబర్ ఉంది. బట్ హై ఫైబర్ అంత అవసరం లేదు. జస్ట్ లైక్ డయాబెటిక్ పేషెంట్ అంత అవసరం లేదు. బట్ నార్మల్ ఫైబర్ ఉన్న కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ టైపు ఫుడ్ మనం ఇంక్లూడ్ చేయాలి మన డయట్లో. అండ్ డైలీ బేసిస్లో మనకు ఖచ్చితంగా అట్లీస్ట్ 1 టైం అయినా మనం తలస్నానం చేయాలి. డైలీ బేసిస్లో అట్లీస్ట్ 1 టైం ఒక్కసారి. ఎస్. అండ్ వీ హ్యావ్ టు యూజ్ ఏ షాంపూ బ్రాండ్, మంచి బెటర్ బ్రాండ్, అమోనియా ఫ్రీ మనం తీసుకోవచ్చు. ఓకే. సో దట్ టైప్ ఆఫ్ షాంపూ మనం తీసుకొని యూజ్ చేయాలి. లేకపోతే ఇఫ్ యూఆర్ గెటింగ్ ఎ హర్బల్ షాంపూ లైక్ అలోవెరా షాంపూ, ఓకే, సో ఆ టైపు మనం తీసుకోవచ్చు. లేకపోతే కుంకుడుకాయ ఇస్ ద బెస్ట్ థింగ్. అది కూడా మనం కుంకుడుకాయ వాటర్ ద్వారా కూడా మనం వాష్ చేయొచ్చు. ఓకే. సో ఇది మాత్రం చేస్తే కూడా ఒకరికి హెయిర్ కలర్ మారడం స్టార్ట్ అయిపోతాయి. బట్ సి ఓవర్ నైట్ నథింగ్ విల్ హ్యాపెన్. కొంచెం టైం పడుతుంది, మనం కొంచెం ఓపిక ఉండాలి. అండ్ ఇది కాకుండా లైక్ ఐ హ్యావ్ సమ్ మెడిసిన్స్ ఆల్సో. సపోజ్ మీరు చాలా ఫాస్ట్గా ఇది మనకు బ్లాక్ అయిపోవాలి, గ్రే హెయిర్స్ అన్ని బ్లాక్ అయిపోవాలంటే ఐ హ్యావ్ సమ్ మెడిసిన్స్. దట్ మెడిసిన్ దే హ్యావ్ టు యూజ్ మినిమమ్ ఆఫ్ 15 days. 15 రోజులు వాడితే 15 రోజులు వాళ్ళకు అగైన్ బ్లాక్ అవడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో ఆ మెడిసిన్స్ ఆల్సో ఈజ్ అవైలబుల్. సపోజ్ ఇది మనకు ఏం వద్దు మెడిసిన్స్ మనకు కావాలంటే చెప్తే దే కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై ఫోన్ నెంబర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.